హాయ్ హలో నమస్తే. ఈ మధ్య వరుస హత్యలు చూస్తున్నాం. ఇంతకు ముందు భర్తలు చంపేసిన భార్యలు వినేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా భార్యలే భర్తలను హత్య చేస్తున్నారు. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తలను హత్య చేసిన ఉదంతాలు కోకొల్లలు. అసలు ఎందుకు ఈ మానసిక పరిస్థితి తలెత్తుతుంది? ఒకప్పుడు భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కనుమరుగైపోతున్న పరిస్థితి. సో దీని ప్రభావం కూడా పిల్లలపై పడుతుందా? యువత ప్రతి తరానికి కూడా ఒక గొప్ప వారధిగా మనం చెప్తూ ఉంటాం. అటువంటి యువతరం ఇప్పుడు పెడదోవ పడుతోంది. పెళ్లి అనేది భారతీయ సంస్కృతిలో ఒక చాలా కీలకమైన భాగంగా చెప్తాం. రెండు కుటుంబాలు కలిసిపోతాయి, బంధుత్వాలు పెరుగుతుంటాయి. అటువంటి పెళ్లి అనేది జీవితానికి ఒక మలుపు కావాలి, కానీ ఆ పెళ్లి ద్వారా హత్యలకు దారితీసే పరిస్థితులు తలెత్తడం అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశం. అదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో మనతో మాట్లాడేందుకు, అదేవిధంగా అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేస్తున్నారు, పిల్లలకు సంబంధించి కూడా పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సురేంద్ర గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా పీడియాట్రిషియన్ మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే వంశీ. సురేంద్ర గారు, నిజంగా మనం ఈ రోజు ఈ టాపిక్ మాట్లాడుకునే పరిస్థితి మన భారతదేశంలో వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ వరుసగా చూస్తున్నాం. ఒక హనీమూన్ హత్య కావచ్చు, తర్వాత మన హైదరాబాద్లో కూడా ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. అసలు ఏంటి ఒక్కసారిగా యువతరంలో ఈ మానసిక పరిస్థితికి, ఈ మానసిక సంఘర్షణకు కారణం ఏంటంటారు? అయితే ఇదేదైతే జరుగుతుందో మీరు అన్నట్టు భారతదేశంలో ఇలా జరుగుతుందని చెప్పి మనం ఎవరు ఊహించుండము. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామము. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వంశీ గారు. మనము అంటే కాజ్ ఇది దీనివల్ల అని చెప్పడానికి లేదు. ఒకటి సామాజికమైన కోణం ఉంది, న్యాయపరమైనది ఉంది, మానసికమైనది ఉంది, ఇంకా అంటే మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ అనేటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు అయితే మనం చూస్తున్నామో అవి ఏవైతే మీడియాలో రిపోర్ట్ చేశారో అవి మాత్రమే చూస్తున్నాము. మీడియాలో రిపోర్ట్ చేయని సంఘటనలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు భర్తలు భార్యల్ని హింసించడము, చంపేయడము అనేది మన వాళ్ళు కొద్ది రోజులుగా విని అది నార్మల్ అనే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ భార్యలు యూజువల్ గా అంటే ఏదైనా భరిస్తారు, ఓపిక్ గా ఉంటారు, ఏదైనా పెయిన్ తీసుకునే వాళ్ళు అనే దాని నుంచి వాళ్ళు తిరగబడి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా స్త్రీకి ఓపిక ఎక్కువ ఉంటుంది, వారి వల్లే కుటుంబ వ్యవస్థలు నిలబడుతున్నాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారిగా స్త్రీలలో అసలు ఇంత సంఘర్షణ రావడానికి, అది యువతరం హత్యలు చేసే పరిస్థితికి రావడం అనేది ఎవరు జీర్ణించుకోలేని అంశం. ఎలా చూడాలి? అయితే దీనికి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది ఒక్క రోజులో ఒక్కసారి జరగలేదు. అంటే దీని వెనకాల ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, మన దేశంలో జరుగుతున్న మార్పులు కానీ, ఇవన్నీ కూడా కారణము. మీరు అన్నట్టు ఒకటి, ఉమ్మడి కుటుంబాలు అనేటివి తగ్గిపోతూ వస్తున్నాయి. ఒక ఇద్దరే ఉండి పేరెంట్స్ పిల్లల్ని పెంచడానికి, ఒక కుటుంబం పెంచడానికి, నేను ఒక పీడియాట్రిషియన్ కదా, సో మేమేం చెప్తామంటే ఒక పిల్లవాడు ఎదగడానికి, ఒక పాప కానీ పిల్లవాడు కానీ పరిపూర్ణమైన మానవుడు ఎదగడానికి ఒక గ్రామం కావాలి, ఒక విలేజ్ కావాలి. మీరు చెప్పినట్టు ఒక చూస్తూ ఉంటే ఆధునికత వైపు యువతరం అడుగులు వేస్తుంది. ఇంతకు ముందు అందరం కూడా తాతయ్యలు, నాయనమ్మలు కథలు చెప్పేవాళ్ళు. అందరిలో ఉండటం అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండటం వల్ల ఎక్కడ సర్దుకుపోవాలి, ఉన్న కొద్ది పరిస్థితుల్ని అందరూ యూజ్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు విపరీతమైన స్వేచ్ఛ పెరిగిపోయింది. ఈ స్వేచ్ఛ కూడా ఇలాంటి అనర్థాలు దారితీస్తుందంటారా? అయితే దీన్ని మనం స్వేచ్ఛ అని అనలేం. ఇది స్వేచ్ఛ కాదు, విచ్చలవిడితనము. అండ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక దానికి అటాచ్ అయి ఉంటారు. లోపల మాత్రం లోన్లీనెస్ ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది. చుట్టుపక్కల ఎప్పుడు మనుషుల మధ్యలో ఉంటారు, లేదంటే గ్యాడ్జెట్స్, ఇప్పుడు ఫోన్లు ఏదో ఒక దాంతో ఉంటారు, కానీ కాకపోతే లోపల ఒంటరితనం ఉంటుంది. ఇది ఒక మానసికమైనది. ఇందాక చెప్పుకున్నది కుటుంబ వ్యవస్థకు కారణమైతే ఇది ఒక మానసికమైన సమస్య, ఒక మానసికమైన వ్యాధి. డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, తల్లిదండ్రులకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛ ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేని ఆ యువతులు ఎవరైతే ఉన్నారో, ప్రియుడితో కలిసి హత్య చేసే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ధైర్యం అనాలా, లేదంటే అది ఒక మానసిక సంఘర్షణలో వాళ్ళు పడిపోయారనాలా? ఎలా చూడాలంటారు? ధైర్యం కాదు అది. ఒకటి ఏంటంటే అవగాహన రాహిత్యం పూర్తిగా. అంటే మీకు ఒక మాటలో చెప్పేస్తాను అసలు కారణం ఏం జరుగుతుందని. భగవద్గీత 2వ చాప్టర్ శ్లోక 62, 62, 63లో కృష్ణుడు ఒక మాట చెప్తాడు మనకి. అది ఏంటంటే, మనిషి ఒక వ్యక్తిగా మానవుడు ఎలా నశిస్తాడంటే, ఫస్ట్ అంటే చాలా బ్యూటిఫుల్ శ్లోక అసలు రెండు కలిపి 62, 63 అనేది. ఒక వస్తువు కానీ ఒక మనిషి మీద కానీ ఫస్ట్ దాని గురించి రిపీటెడ్గా ఆలోచన వల్ల ఒక బంధం వస్తుంది, అటాచ్మెంట్. ఆ బంధం వల్ల కోరిక కలుగుతుంది.
ఆ కోరిక నెరవేరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో ఏం జరుగుతుంది అంటే మోహం వస్తుంది, అంటే రియాలిటీకి దూరం అయిపోతుంది. ఆ మోహం వలన రేషనల్ థింకింగ్, ఆలోచన విధానం అనేది దెబ్బతింటది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనిషి నశిస్తారు. ఇది అంటే ఎట్లా మనిషి యొక్క డౌన్ఫాల్, ఎట్లా ఫాల్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలెక్ట్ ఎలా జరుగుతుంది అనే దానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. అంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది తెలియదు. అందుకనే ఇప్పుడంతా కూడా మనం పిల్లలకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాం. మ్యారేజ్ ఎందుకు, అండ్ అసలు మామూలుగా పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని ఎందుకు కనాలి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ పేరెంటింగ్, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ మూడు అనేటివి చాలా మందికి కాదు, అసలు 99% అవగాహన లేదు. అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ తెలియదు. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అప్పట్లో ఎవరు చెప్పకపోయేవాళ్ళు, కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ద్వారా వాళ్లకు తెలియకుండానే వాళ్ళు అంతర్లీనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకు తెలిసే పరిస్థితులు ఆనాడు ఉండేవి. కానీ ఈనాడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం నిజంగా మనకు ఒక దౌర్భాగ్యంగానే మనం భావించాల్సి ఉంటుందంటారా? 100% ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు నేనున్నాను, మా అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు అనుకోండి, వీళ్ళిద్దరి ద్వారా నా మైండ్ కనెక్ట్ కాలేదనుకోండి, అంతే, నా లైఫ్ స్పాయిల్ అయినట్టే. అదే ఉమ్మడి కుటుంబంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు, అక్కడ బాబాయ్నో మామనో పిన్నినో అన్నో తమ్ముడు ఎవరో ఒకరితో మన మానసికంగా మన సమస్యలన్నీ చర్చించుకోవడానికి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ద్వారా మనం ఒక బాండేజ్, ఆ సపోర్ట్ సిస్టమ్ మనకు దొరికేది. ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇప్పుడు అందుకనే వీళ్ళకి ఎవరు సపోర్ట్ సిస్టమ్ ఏముంది, బయట ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారో మనం చెప్పలేము. ఇక్కడ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి డాక్టర్ గారు. మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ అనగానే నార్మల్ గా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే రిలేటివ్స్ లోనే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఇవన్నీ వదిలేసి కూడా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ సంస్కృతి అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు ఏంటి అనేది కూడా తెలియకుండా ఆ ఫ్రెండ్స్ చెప్పిన మాటలకు పడిపోతున్న పరిస్థితులు. నిజంగా సోషల్ మీడియా ప్రభావం ఈరోజు ఎంత ఘోరంగా ఉంది అంటే పిల్లలపైన, అదేవిధంగా యువత పైన ఎంత ఘోరంగా ఉంది అంటే గంటలు ఆ స్క్రీన్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఆ స్క్రీన్స్ లోనే కాలక్షేపం చేస్తున్నారు, అదే ప్రపంచం అనుకునే పరిస్థితులు వచ్చాయి. ఏం చెప్తారు? స్క్రీన్ టైము అనేది మీరు అన్నట్టు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా చాలా ప్రభావం చూపిస్తారు. ఎక్కువసేపు స్క్రీన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ నుంచి అంటే సివియర్ హెడ్ ఏక్స్ వచ్చి వాళ్ళ బిహేవియర్ లో మాడిఫికేషన్స్ కూడా వస్తాయి. అందుకని వంశీ గారు మనకి చాలా క్లియర్ కట్ గైడెన్స్ ఉన్నాయి. 2 సంవత్సరాల లోపల పిల్లలకి స్క్రీన్ టైమ్ 0, అసలు చూడొద్దు. 2 సంవత్సరాల లోపల పిల్లలు స్క్రీన్ చూడొద్దు. 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చూడొద్దు, ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్ అండర్ సూపర్విజన్ చూడాలి. 5 నుంచి మామూలుగా 12 years పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా అకాడమిక్ పర్పస్లో చదువుకు సంబంధించినవి, ఇప్పుడు కోవిడ్లో అట్లాంటప్పుడు మనం డైరెక్ట్గా ఫిజికల్ క్లాస్ లేనప్పుడు అట్లా వాళ్ళు అండర్ సూపర్విజనే చూడాలి. అది కూడా more than 2 hours స్క్రీన్ టైము less than 12 years పిల్లలకి ఇండికేటెడ్ కాదు, అసలు సలహా ఇవ్వకూడదు. మనం మ్యాక్సిమం స్క్రీన్ టైం 2 hours. 2 hours కంటే ఎక్కువసేపు చూస్తే మనస్సు మీద, శరీరం మీద తీవ్రమైన ఫలితాలు పడతాయి స్క్రీన్ కి. సో మనకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నా కూడా మనం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ టైం లేదు. మనం తల్లిదండ్రులకు ఒకటే చెప్తాం మేము, పిల్లలకు మనం ఇవ్వాల్సిన పెద్ద విలువైంది ఏంటంటే సమయం. ఆ సమయం ఇవ్వలేని కారణంగా ఫోన్ ఇచ్చేసి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. ఆ ఫోను పిల్లలకి ఏం నేర్పిస్తుంది, ఏం చూపిస్తుంది అనే దాని మీద నియంత్రణ లేదు. ఇప్పుడు ఏదైనా అడల్ట్ కంటెంట్ వస్తుంది, వాడు 5 years పిల్లోడు ఉంటాడు, ఆ ఫోన్కి తెలియదు చూస్తున్నది 5 years పిల్లోడు అని చెప్పి దానికి ఎక్స్పోజ్ అవుతారు. ఇట్లనే ఇప్పుడు హింసకి ఎక్స్పోజ్ అవుతారు, న్యూడ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతారు. సో చిన్నప్పుడే అలా ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళ మనసులో తీవ్రమైన పరిణామాలు జరిగి అదంతా నార్మల్ అనేది వాళ్ళకి మనసుకి ఏర్పడి అవి పెర్ఫామ్ చేయడానికి చూస్తారు తర్వాత. డాక్టర్ గారు, ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చదువు పేరుతో గ్రామాలను వదిలి పట్టణాలకు రావాల్సిన పరిస్థితి యువతకు కనిపిస్తోంది. చదువుకే గ్రామాలను వదిలి పట్టణాలకు వస్తున్నారు, ఆ తర్వాత ఉద్యోగం అంటూ ఇక్కడే గడపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఒక తల్లిదండ్రికి తమ పిల్లవాళ్ళు ఇలా చేస్తారా అని కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నిజంగా మా పిల్లవాడు ఇలా బిహేవ్ చేస్తాడా, మా పాప ఇలా బిహేవ్ చేస్తుందా అనేది తెలియని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. నిజంగా ఒక అమాయకమైన జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. తల్లిదండ్రులను మోసం చేస్తున్నాము అని మనకు తెలిసినా ఈ పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని అలానే వదిలేసి ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇది సమాజం తప్ప, తల్లిదండ్రుల తప్ప, పిల్లల తప్ప? ఎవరిని నిందించాలి, ఎవరిని శిక్షించాలి, ఎలా బాగు చేసుకోవాలి?
అయితే అదే మీరు అన్నట్టు పల్లెటూరు నుంచి ఇప్పుడు సిటీస్ లోకి ఇప్పుడు మాదాపూర్ మేము అమృత సంకల్ప్ క్లినిక్ స్టార్ట్ చేసాం మాదాపూర్ లో. అంటే ఈ విషయం కానీ ఇక్కడ చాలా మంది యూత్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎక్కువ నైట్ అంతా మేల్కొని ఉంటారు, చాలా డ్రగ్స్ కి అడిక్షన్ ఉంటారు. ఇంట్లో ఏమో ఏదైనా జాబ్ ట్రై చేస్తున్నామని చెప్తారు, కోచింగ్ సెంటర్ లో ఉన్నామని చెప్తారు, అమ్మా నాన్న ఆస్తులు అమ్మేసి వీళ్ళందరినీ ఇటు పంపిస్తుంటారు. అసలు వాళ్ళు ఎవరైనా కానీ వంశీ గారు, మనము ఖచ్చితంగా పిల్లల మీద వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళేంత వరకు ఫోకస్ ఉండాలా. అంటే మనం చెక్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ఫోన్స్ చెక్ చేసే పరిస్థితి ఉండాలి, వాళ్ళ లగేజ్ చెక్ చేసే పరిస్థితి ఉండాలి, వాళ్ళ మీద నియంత్రణ ఉండాలి. ఇంకొకటి మనం చెప్తాం, ఇప్పుడు మీరు కానీ నేను కానీ మీ 10 మంది ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి, వాళ్ళ యావరేజ్ మనం అవుతాం. మీరు సంపద వైజ్ చూసుకోండి, నాలెడ్జ్ వైజ్ చూసుకోండి, వ్యక్తిత్వం వైజ్ చూసుకోండి. సో ఎలాంటి సర్కిల్లో మనం ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్, పీర్ ప్రెజర్ వల్లనే చాలా మంది డ్రగ్ అడిక్షన్, విచ్చలవిడితనము, అంటే ఆ కల్చర్ వాళ్ళకి కొత్త బిహేవియరల్ చేంజ్, ఇవన్నీ కూడా పీర్ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది. కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఎవరి వల్ల మారుతారంటే ఫ్రెండ్స్ వల్లనే మారుతారు. మీరు అన్నట్టు అది సోషల్ మీడియా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే క్లాస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరన్నా వాళ్ళు కావచ్చు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వీళ్ళ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు నియంత్రణ కంపల్సరీ ఉండాలి. మనం అట్లా పిల్లల్ని వాళ్ళు చెప్పినంత నమ్మి వదిలేయడానికి లేదు. ఈ రోజు ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి, అంటే ఓవర్ అంటే అయిపోతుంది, ఫోన్ లో అన్ని చేసుకోవచ్చు. అంటే డాక్టర్ గారు ఇక్కడ ఇంకొక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఒక మానసిక సంఘర్షణకి ఈరోజు తల్లిదండ్రులు గురవుతున్నారు. అంటే నిజంగా నేను కూడా చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళ వెంట ఆ వచ్చే కన్నీటి వెనుక ఎంత బాధ ఉందంటే, పిల్లల్ని గట్టిగా ఏదైనా అంటే ఏం చేసుకుంటారో అన్న ఒక భయం, 2 నన్నే అనుమానిస్తున్నావా అని చెప్పి తల్లిదండ్రులనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు, నా మంచి కోసమే చెప్తున్నారుగా అని కూడా తెలుసుకోలేని అంత పరిస్థితుల్లోకి యువత ఈరోజు వెళ్ళింది అంటే అతిశయోక్తి కాదు. తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సంఘర్షణ అంటే అటు భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటారేమో కానీ ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే నిజంగా ఈ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు శ్రమ పడుతున్నారు, ఎన్నో కోరికలను చంపుకొని పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏవైతే బాటలు వేస్తున్నారో ఆ తల్లిదండ్రులకు ఈ పిల్లలు చేసే మిస్టేక్స్ వల్ల వారి కళలు కన్నీటిగా మారుతున్న పరిస్థితి. ఏం చేయాలంటారు? అంటే పిల్లల్ని బేసికల్ గా వంశీ గారు, ఇప్పుడు అంటే నేను ఒక 2 minutes టైం తీసుకుంటా ఇక్కడ. ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి దేశము మనిషి ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఒక్కొక్కటి కనిపెట్టింది. మనము ఏమి ఇచ్చినామంటే సంస్కృతి సాంప్రదాయాలను ఇచ్చినాం, కుటుంబ వ్యవస్థను ఇచ్చినాం. ఈ దేశం గొప్పతనం. ఇప్పుడు మనం కొత్తగా మనుషులుగా పుట్టి ఒక 100 ఏళ్ళ నుంచి మనిషి ఎలా బతకాలి, ఈ పెళ్ళి ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కనాలి, ఆనందంగా ఎట్లా ఉండాలి, ఏది దుఃఖాన్ని ఇస్తుంది, ఏది ఆనందాన్ని ఇస్తుంది అని మనకు అనుకుంటలేం. కొన్ని లక్షల సంవత్సరాల సివిలైజేషన్ జరిగింది. కాకపోతే గత 60-70 సంవత్సరాల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. అది ఎందుకంటే ఆ కనెక్టింగ్ లింక్ మిస్ అయిపోయింది. ఏదైతే మన సంస్కృతి ఉందో దాన్ని నెక్స్ట్ తరానికి మనం ఇవ్వడంలో విఫలమైనాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి డాక్టర్ గారు. చాలా మందితో మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పింది కూడా, చదువు పేరుతోనో ఉద్యోగం పేరుతోనో పల్లెలను వదిలి పట్టణాలకు రావాల్సిన పరిస్థితి, తల్లిదండ్రుల అక్కడున్న పరిస్థితిని వదిలేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలతో ఉండే పరిస్థితులు అయితే లేవు. పిల్లలు స్వతహాగా ఎదగాలి, స్వతహాగా ఎదుగుతున్నారు అన్న ఒక అపోహలో తల్లిదండ్రులు ఉంటున్నారు. సో ఈ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఒక తరాన్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాము అనుకుంటున్నాం, అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితులు కూడా, కానీ ఈ అప్గ్రేడ్ కన్నా కూడా అసలు మన మూలాలే దెబ్బతింటున్న పరిస్థితి. ఈ మూలాలు దెబ్బతినకుండా అయితే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు పిల్లలకి చాలా క్లియర్ కట్ అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు అంటే పిల్లలకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనిషి జీవిత లక్ష్యం ఆనందం. సో మన పెద్దలు మనకి 100 సంవత్సరాలు బతికే వాళ్ళం, ఇప్పుడంటే అది 60కి వచ్చింది, కానీ 100 ఏళ్ళు బతికితే మొదటి 25 సంవత్సరాలు ఏం చేయాలా, తర్వాత 25 నుంచి 50 ఏం చేయాలా, 50 నుంచి 75 ఏం చేయాలా, 75 నుంచి 100 ఏం చేయాలా, చాలా క్లియర్ కట్గా ఉంది. ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచర్య, విద్యాభ్యాసం. అప్పుడు మనిషి ఆనందంగా బతకడానికి కావాల్సిన స్కిల్ లెర్నింగ్ ప్రాసెస్, అది అన్ని నేర్చుకుంటారు. 4-5 భాషలు నేర్చుకోవాలి, ఏదైనా ఒక మంచి హాబీస్, మ్యూజిక్, బుక్ రీడింగ్, కవితలు రాయడము, ఆర్ట్స్ చేయడం నేర్చుకోవాలి. సో ఫోకస్ అంతా కూడా విద్యార్థి పని ఏంటంటే విద్యను అభ్యసించడం. అంటే నెక్స్ట్ 70 సంవత్సరాలు ఆనందంగా బతకడానికి కావాల్సిన స్కిల్స్ అని అక్వైర్ చేసుకుంటాం. అది కాకుండా వేరే ఫోకసే లేదు అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా కానీ అదే చేయాలి, కానీ ఇప్పుడు ఒక బర్డెన్ అయిపోయింది. చదువు అనేది ఒక బర్డెన్ లాగా చూస్తున్నాము. ఎంతసేపు ఎంజాయ్మెంట్ అనేది మనం చేస్తున్న రొటీన్ పనిలో ఆనందం కాకుండా ఆనందాన్ని సపరేట్గా
అంటే సినిమాకి వెళ్ళి ఎత్తుకోవడమో, పబ్కి వెళ్ళి ఎత్తుకోవడమో, క్లబ్కి వెళ్ళి ఎత్తుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక వస్తువు తీసుకొని డ్రగ్స్ తీసుకొని ఆనందాన్ని పొందడమో, ఇట్లాంటి లైఫ్ స్టైల్ వచ్చింది. ఇది అంటే అవగాహన లేకపోవడం. మనం చేస్తున్న పనిలో చాలా ఆనందం ఉంటుంది, చదువుకుంటే చాలా ఆనందం ఉంటుంది, కష్టపడడంలో చాలా ఆనందం ఉంటుంది, మనం కొత్త స్కిల్ నేర్చుకుంటే ఆనందం ఉంటుంది, కొత్త భాష నేర్చుకుంటే ఆనందం ఉంటుంది. ఫస్ట్ 20 సంవత్సరాలు విద్యాభ్యాసానికి డెడికేట్ చేయాలి. 25 to 50 years గృహస్థ లైఫ్, మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. మ్యారేజ్, పిల్లలు, డబ్బులు సంపాదించుకోవడం, సుఖంగా ఉండడం. ఆ 50 తర్వాత పిల్లలకి వాళ్ళు సెటిల్ చేసే లైఫ్లో మనం వానప్రస్థాశ్రమం అంటే సేవా కార్యక్రమాలు చేయాలి. 75 నుంచి 100 వరకు అది రిటైర్మెంట్ ఏజ్, సమయం అయిపోతుంది, మనం అంటే దగ్గర పడుతుంది మరణము, అప్పుడు ఏం చేయాలా, అదే ఏం ఆలోచన చేయాలా అని ఉండాలి. అది సన్యాస లాస్ట్. సో ఈ అవగాహన అసలు బేసిక్, ఇది చాలా చిన్న విషయము. ఈ అవగాహన లేదు. వీళ్ళు ఏమని ఆలోచన ఉందంటే, తప్పులు జరగడానికి కారణం ఏంటంటే, ఈ జీవితం ఇన్ఫినిట్ గా ఉంది, అనంతంగా ఉంది, నా శక్తి అనంతం ఉంది, నేను ఈజీగా మోసం చేయగలను, ఈజీగా తప్పులు చేసుకోగలను, ఈజీగా ఎస్కేప్ కాగలను. అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, క్షణికానందము, క్షణికావేశం. క్షణికంగా దొరికే ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నారు, క్షణికావేశంతో అన్ని పనులు చేస్తున్నారు. రైట్. మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఎలా నడుస్తుంది అంటే, సరే కొంతమంది మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రుల సంరక్షణలో చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రకరకాల హాస్టల్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ పక్కన పెట్టేస్తే, చదివే అన్నింటికీ మూలం కాదు, చదివే జీవితం కాదు. కాబట్టి జీవితాలు మాత్రం పెళ్ళి అనే విషయంకి వచ్చేసరికి 2 కుటుంబాలు సఫర్ అవుతాయి, లేదు 2 కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఈ ఇద్దరి జీవితం అనేది చాలా కీలకం. ఈ ఇద్దరి ద్వారా సంస్కృతి సాంప్రదాయాలు మీరు చెప్పినట్టుగా సమాజానికి కూడా ఎంతో మేలు జరిగే పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత సమాజంలో పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళయ్యి అసలు వాళ్ళు లైఫ్లో కలిసి ఉంటారా లేదా, ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూసేసరికి ఏమైపోయింది అంటే అందరికీ కామన్ అయిపోయింది. ఏముంది, డైవర్సే కదా, మళ్ళీ ఇంకొకళ్ళతో, అసలు వీళ్లతోనే అడ్జస్ట్ కాని వాళ్ళు ఇంకొకళ్ళతో ఎలా అడ్జస్ట్ అవుతారనే క్వశ్చన్ ఎందుకు యువతరంలో రావట్లేదు? అడ్జస్ట్మెంట్ అనే దాన్ని ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ చేసుకుంటున్నారు, కానీ నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వకూడదు అని ఎందుకు ఆలోచించలేకపోతుంది యువత? ఏం చెప్తారు డాక్టర్ గారు? అయితే ఒక్కటి, మ్యారేజ్ అనేది అంటే మన సంస్కృతి ప్రకారం చాలా పవిత్రమైనది. అది ఒక యజ్ఞం. దేనికోసం అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం ప్రాసెస్ లో మ్యారేజ్ అనేది కూడా ఒకటి. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం అంటే మోక్షం కోసం. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా. ఇప్పుడు అన్నమయ్య మీరు పాటలుగా విన్నారంటే, ఇప్పుడు స్వామివారి శృంగారాన్ని కూడా అన్నమయ్య పాటలు రచించారు. అంటే భక్తితో చూస్తే రక్తి అనేది కూడా చాలా అద్భుతంగా అది జ్ఞానాన్ని ఇస్తుంది. సో మ్యారేజ్ అనేది కూడా మనిషి మోక్షానికి, ఆనందానికి సంబంధించిన విషయం, అంటే మన సాంప్రదాయం ప్రకారం. అయితే మనోళ్ళు ఏం చెప్తారంటే, ఒక కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే పర్సెప్షన్ ఏముండాలంటే, బలంగా ఉండాలా ఇద్దరు పార్ట్నర్స్ అన్ని రకాలుగా, ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఒక చిన్న అర్థమయ్యేటప్పుడు చెప్తాను. మ్యారేజ్ లో నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటానని ఏమనుకుంటది, ఆమె వల్ల నేను ఆనందంగా ఉండాలని ఆయన అనుకుంటాడు. ఇద్దరు ఇక్కడ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరినొకరు, అయితే ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు. ఆనందం అంటే ఈరోజు లక్షల్లో ప్యాకేజీలు, విలాసవంతమైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఇది చూస్తున్నారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రుల్లో అవ్వచ్చు, అంటే ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు అవ్వచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు అవ్వచ్చు. కానీ అసలు ఆ వ్యక్తి ఒక కష్టం వస్తే మనని దాటించగలడా, అసలు ఒక కష్టాన్ని తట్టుకోగలడా, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఎలా ఉంది, ఆ అబ్బాయి పెరిగిన పెంపకం ఎలా ఉంది, లేదు ఆ పాప పెరిగిన పెంపకం ఎలా ఉంది, ఆ పాప రేపు ఇంట్లోకి వస్తే మింగిల్ అవ్వగలదా, మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలదా, ఆలోచించే కుటుంబాలు కూడా తగ్గిన పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు? అవును, ఇది సమాజంలో మంచి మార్పు కాదు. ఇప్పుడు బేసికల్ గా అంటే చిన్నగా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపులు అంటే మనం ఎవరిని నిందించడం కాదు, అసలు ఉన్న ప్రస్తుత పరిస్థితులు అదే పర్సెప్షన్ ప్రాబ్లం. అంటే మనం ఆలోచిస్తున్న విధానమే తప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకోండి, ఏం అడుగుతారు? అమ్మాయి బాగుందా అని అడుగుతారు. అమ్మాయి మంచిదా అని అడుగుతారా? అమ్మాయి బాగుందా అని అడుగుతారు. అది తప్పు కదా. అందంగా ఉంటే అందంగా ఉంటే సుఖంగా ఉంటామా? అందంగా ఉంటే ఆనందంగా ఉంటామా? కుటుంబ వ్యవస్థ బాగుంటుందా? అందంగా ఉన్న వాళ్ళ పిల్లలందరూ బాగుంటారా? అట్లనే కదా. అది అంటే మనం చూస్తున్న కోణమే తప్పు. ఇప్పుడు అబ్బాయి గురించి ఏం అడుగుతారు? ఏం జాబ్ చేస్తాడు, ఎంత సంపాదిస్తారు అడుగుతారు. అంటే ఇది చాలా తప్పు. అసలు ఇద్దరు మనుషులు కలిసేది సుఖం కోసం కాదు, ఆనందం కోసం. కలిసి బతకాలి అంటే అసలు మన శాస్త్రం ప్రకారం కానీ సైన్స్ ప్రకారం కానీ ఏ ఇద్దరు మనుషులు సేమ్ కాదు. ఇప్పుడు మన రైట్ సైడ్ బాడీ, లెఫ్ట్ సైడ్ బాడీ సేమ్ కాదు. ఇప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మీరు మెజర్ చేయండి, కొన్ని మిల్లీమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఆర్గన్ మన రైట్ లెఫ్ట్ సేమ్ కాదు. సో ఇద్దరు మనుషులు సేమ్ కాదు,
కలిసి బతకడం అనేది చాలా గొప్ప విషయము. ఎలా కలిసి బతకాలనేది మన పెద్దలు మనకు చెప్పారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒకరి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవాలి. అభిప్రాయ భేదాలు వ్యతిరేకత కాదు. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించకపోతే మీకు శత్రువుని అయిపోతున్నా ఈ రోజు. అదే సో భార్య చెప్పింది నో చెప్పండి అనుకోండి, భర్త శత్రువు అయిపోతున్నాడు. భర్త చెప్పింది నో అంటే భార్యకి. సో బయట వేరే ఎవరు సోషల్ మీడియాలో పరిచయం అయినాడు వాడు దేనికి నో చెప్పడు, ఎందుకంటే వాడు ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటున్నాడు. సో వాడు ఒక మోహంలో ఉంచుతాడు, అన్ని పాజిటివ్స్ చెప్తాడు. ఇప్పుడు భర్తనే వైఫ్ ని రెస్ట్రిక్ట్ చేస్తాడు. బయట పరిచయం అయినాడు ఫిజికల్ గా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు, రెస్ట్రిక్ట్ చేస్తాడా? చేయడు. సో వీళ్ళు ఏమనుకుంటారు, వాడిది ఒరిజినల్ ప్రేమ అనుకుంటారు. సో వాడు ఒక ట్రాప్ చేస్తాడు. సో ఈ హస్బెండ్ అనేవాడు మనకు అడ్డంగా ఉన్నాడు కాబట్టి వాడిని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేయలేం ఈ ప్రపంచం నుంచి అని వాళ్ళకి లీగల్ ఇంప్లికేషన్స్ కూడా తెలుస్తలేవు. అంటే ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీగా దొరికిపోతాము, తర్వాత వాడితో సుఖంగా ఉండడం కాదు, ఇద్దరు కలిసి జైల్లో ఉంటాము, అప్పుడు ఏం సుఖం ఉండదు, జీవితం నరకమయం అవుతుంది అనే బేసిక్ కనీస అవగాహన కూడా లేదు. అది చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక క్రైమ్ చేయటానికి వచ్చే ధైర్యం, మనకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి అసలు యువతకి ఎందుకు రావట్లేదు డాక్టర్ గారు? అసలు ఆ దిశగా ఎందుకు యువత ఆలోచించలేకపోతున్నారు? ఇది ఒక మానసికమైన వ్యాధి. అంటే క్రైమ్ చేయడానికి అది మనం ధైర్యం అని అనలేము, అది ఇంపల్సివ్ బిహేవియర్. అంటే ఒక మానసికమైన వ్యాధి. అండ్ ఇంకొకటి దానికి తగ్గట్టుగా కంపల్సరీ మీరు చూడండి 90% కేసులు క్రైమ్ చేసిన వాళ్ళు ఏదో ఒక డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. అంటే ఆల్కహాల్ తీసుకొని ఏదైనా డ్రగ్స్ తీసుకొని ఏదో ఒకటి ఆ పిచ్చి దాంట్లో చేస్తారు. వాళ్ళు బిహేవియర్ లో మార్పులు గత కొద్ది రోజులుగా మనం గమనించవచ్చు. వాళ్ళు ఇంటికి దూరంగా ఉండడము, వాళ్ళ నిద్ర ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటది, వాళ్ళ ఆహారపు అన్ని అలవాట్లు మారి ఉంటాయి. వాళ్ళు అంటే ఎక్కువసేపు ఏదో ఒక పని మీద రిపీటెడ్ గా చేస్తుంటారు, ఏదో ఒక దాన్ని ఫోన్ లో సెర్చ్ చేస్తుంటారు, ఎవరితోనో ప్లాన్ చేస్తుంటారు ఏదన్నా. సో మనం సడన్ గా జరగవు వంశీ గారు, మనం గమనించాలా. మన ఇంట్లో గానీ ఎవరన్నా కూడా గానీ, మన పిల్లల్లో గానీ పెద్దవాళ్ళలో గానీ, పెళ్ళైన అమ్మాయిల్లో గానీ అబ్బాయిల్లో గానీ ఏదైనా సడన్ గా ఒక బిహేవియర్ చేంజ్ వస్తుంది. ఏదైనా అబ్సెసివ్ గా మీరు సడన్ గా అంటే అసలు ఎంత తెలివితేటలు పెరిగిపోయాయంటే, మేఘాలయ హనీమూన్ ఘటనే తీసుకుందాం. అసలు ఆ అమ్మాయి ఎక్కడా కూడా అనుమానం రాకుండా 5 స్కెచ్లు వేసింది. సో అటు చూస్తే ఒక బిజినెస్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ అమ్మాయి ఏమైనా కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుందా అంటే ఒక రాంగ్ పర్సన్, ఒక డ్రగ్ ఎడిక్టెడ్ పర్సన్ని చూస్ చేసుకునే పరిస్థితి. అటు ఆ అబ్బాయి జీవితం నాశనమైంది, ఈ అమ్మాయి జీవితం నాశనమైంది. ఎక్కడ అనుమానం రాకుండా తల్లిదండ్రులకు ఇంత నటించే నటన ఎందుకు చేయగలుగుతున్నారు? తల్లిదండ్రులకు ఎందుకు అంటే మనం చాలా విషయాల్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలనే కాదు, చాలా విషయాల్లో కూడా చాలా మంది యువత ఇప్పుడు నో చెప్పలేకపోతున్నారు. నో చెప్పటం అనేది చాలా సమస్యలకు ఒక పరిష్కారం కూడా. ఎందుకు నో చెప్పలేకపోతున్నారు? అయితే బేసికల్ గా ఇప్పుడు ఎందుకు వీళ్ళు అందరూ ప్లాన్ చేసి అట్లా నార్మల్ గా బిహేవ్ చేస్తారంటే అది ఎక్స్పోజర్ వంశీ గారు. ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ క్రైమ్ చేయడము అంటే అట్లా అతి తెలివిగా ప్రవర్తించడము, మోసం చేయడము అనేది నార్మల్. అది తెలివైన వాళ్ళగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయడము అట్లా చేస్తున్నారు, అది గొప్పతనము. ఇప్పుడు మనం చూసే సినిమా కంటెంట్ కానీ ఏదైనా కూడా కానీ ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా నార్మల్, మనం ఎస్కేప్ అయిపోవచ్చు, ఇది చేయగలము అనే దానికి ఎక్స్పోజర్ వచ్చేసింది వీళ్ళకి. అంటే హింసకి ఎక్స్పోజర్ వచ్చేసింది. సో ఎలా హింస చేయాలనేది తెలుసు, ఎలా తప్పించుకోవాలనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ప్లస్ ఆ పరిపక్వత లేదు. అంటే క్షణికానందం ఏమిస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని ఏమిస్తుంది, దీన్ని చేయడం వల్ల నేను లైఫ్ టైమ్ ఎట్లా సఫర్ అవుతున్నా అనే అవగాహన పూర్తిగా లేదు. అది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే క్షణికంగా వాడు ఏదో చెప్పినాడు మనం ఇట్లా చేద్దాం అంటే వాడి అమ్మాయి మైండ్ మొత్తం వాడు కంట్రోల్కి తీసేసుకుంటాడు. వీళ్ళు హిప్నటైజ్ అయిపోతారు కంప్లీట్ గా. ఇది ఒక రకంగా మానసికంగా బలహీనంగా ఉన్న వల్ల జరిగే పని. సో ఈ మానసికంగా బలంగా తయారవడం అనేది చిన్నప్పటి నుంచే రావాల. పేరెంటింగ్ లో అది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు అనుకున్నది ఖచ్చితంగా కొనియడము చేయడము అనేది కాదు, అవసరమైంది ఏంది, అవసరం లేని ఆకర్షణీయమైంది ఏంది, పిల్లలకు ఏది అవసరమైంది చేస్తే లైఫ్ ఎలా ఉంటది, ఆకర్షణీయమైంది చేస్తే ఎలా ఉంటది, ముఖ్యమైనది ఏంది, ముఖ్యం కానిది ఏంది, అర్జెంట్ ఏంది, నాన్ అర్జెంట్ ఏంది, ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి పిల్లలకు అర్థం కావాలి. అంటే ఎమర్జెన్సీ బేసిస్ లో ప్రయారిటైజ్ చేసుకోవాలి థింగ్స్ అన్నిటిని కూడా. సో అందుకనే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పెంపకంలో మార్పు వచ్చింది, విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది, మన కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది. ఈ మీడియా కంటెంట్ ఇవన్నీ కూడా అంటే మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని మెయిన్ స్ట్రీమ్ అంటే ఈక్వల్ రోల్ ఉంది. మెయిన్ స్ట్రీమ్ కానీ సోషల్ మీడియా కానీ సినిమా మీడియా కానీ వీళ్ళందరూ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేస్తున్నాము. ప్లస్ కనీస అవగాహన, లీగల్ ఇంప్లికేషన్స్ అన్న తెలిసి ఉండాల, కనీసం అది కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా అంటే మెంటల్ ఇల్నెస్.
మానసికమైన రుగ్మత ఇది. మనం శరీరానికి రుగ్మత వస్తే మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర పోతాం. సో ఒక రకంగా సమాజానికి పట్టిన మానసికమైన రుగ్మత ఇది. ఈ రుగ్మతని గన మీరు అన్నట్టు చాలా సీరియస్ గా తీసుకొని, ఇప్పుడు మీరు మాటల్లో కనిపిస్తుంది ఇది చాలా ఒక పెద్ద వల్కన్, చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం అడ్రస్ చేయకపోతే చాలా ప్రమాదం. మీరు చెప్పినట్టుగా మీడియా ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రజలపై ఉంటుంది, యువతపై ఉంటుంది, చిన్నపిల్లలపై కూడా ఉంటున్న పరిస్థితి. ఈరోజు ఐ న్యూస్ ఒక వేదికగా జరుగుతున్న సంఘర్షణను ఒక వార్తగా ప్రసారం చేయటం ఒక బాధ్యత అయితే, ఆ ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, సమాజంలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ మార్పుల నుంచి సమాజం ఏదైతే ఉందంటే గత చరిత్ర మంది ఎంతో గొప్పగా ఉంటుంది, మన సంస్కృతి సాంప్రదాయం వాటి విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఐ న్యూస్ మీలాంటి వారి ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం యువతలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాల్సిన బాధ్యత ఉంది. సమాజం అంతా కూడా ఏం చూస్తున్నారు అంటే పక్కింట్లో ఏం జరిగితే నాకు ఎందుకులే అని వదిలేసే తత్వం ఎక్కువైపోయిన పరిస్థితి. యువత కూడా అరే ఎందుకు చెప్తున్నారు పెద్దవాళ్ళు అని తీసుకోలేని పరిస్థితి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఏమన్నా అంటే క్షణికావేశంలో పిల్లలు ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటారా అనే పరిస్థితి. ఇక్కడ ముగ్గురు కూడా మానసిక సంఘర్షణకు లోనవుతున్న పరిస్థితుల్లో సమాజం ఎటుపోతుంది, మన సంస్కృతి ఎటుపోతుంది, ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మన ఇంటి వరకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని ఈరోజే మనం ప్రశ్నించుకునే పరిస్థితులు కుటుంబ వ్యవస్థల్లో లేకపోవడం కూడా ఈ దౌర్భాగ్యాలకు కారణం. ఇక ఒకసారి మనం మాట్లాడుకుంటే డాక్టర్ గారు, వైవాహిక జీవితం అనేది చాలా అవసరము, చాలా కీలకము. బంధాలు అనేవి ఉండాలి, బంధుత్వాలు అనేవి ఉండాలి. ఆ బంధాలు బంధుత్వాల్లో ఉన్నప్పుడే మీరు చెప్పినటువంటి ఎవరో ఒకళ్ళు మానసిక సంఘర్షణకు లోనైనా ఒకళ్ళకి చెప్పుకునే అంత పరిస్థితి ముందు మన ఇంట్లోనే ఉండాలి. ఆ పరిస్థితిని తల్లిదండ్రులు కల్పించడంలో విఫలమవుతున్నారా, సమాజం విఫలమవుతుందా, విద్యా వ్యవస్థ విఫలమవుతుందా? అంటే విద్యా వ్యవస్థ అయితే 100% విఫలమైంది. ఎందుకంటే మనకి కడుపు నింపే ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది. అంటే కూలి మనుషులు తయారు చేసి పెట్టినాం మనం, గొప్ప గొప్ప సీఈఓలను కూడా తయారు చేసుకోలేదు మనం. అందుకనే మీరు చూస్తే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అంటారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అంటే చదువుకి వ్యక్తిత్వానికి సంబంధం లేదు. సో దాని అర్థం ఏంటంటే మన విద్యా వ్యవస్థ ఒక వ్యక్తిని తయారు చేయడంలో పూర్తిగా విఫలం చెందుతుంది. ఒక కంప్లీట్ మనిషిని తయారు చేయదు, ఒక టెక్నీషియన్ ని తయారు చేస్తుంది, ఒక కూలి మనిషిని అని తయారు చేసి పెడుతుంది. సో వాడు మానసికంగా పరిపూర్ణవంతుడు కాదు. చదువుకి మానసిక ఎదుగుదలకి, ఒక పరిపూర్ణమైన మానవుడికి వ్యక్తిత్వానికి మంచితనానికి సంబంధం లేదు. సో బాగా చదువుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు, చదువు రాని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, అట్లాంటి పరిస్థితి లేదు. సో విద్యా వ్యవస్థ అంటే విఫలమైంది ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థ. రెండోది మన సంస్కృతి సాంప్రదాయాలని మనము పూర్తిగా అంటే మన పెద్దలు ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చారు వాళ్ళు, అది అనుభవం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పాము గరిస్తే చనిపోతుందని మనకి ఎలా తెలిసింది? ఎవరైనా చనిపోయింటేనే తెలుస్తుంది. లేదు నేను కనుక్కుంటాను ఇప్పుడు మళ్ళీ పాము దగ్గర కనిపించుకొని అనే పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు. సమాజంలో ఇలాంటి ప్రవర్తన వల్ల ఇలా జరుగుతుంది మంచిది అని మన వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల అనుభవంతో మనకి ఇస్తే, దాన్ని మనం కంప్లీట్ గా పక్కన పెట్టి కొత్తగా ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా కనుక్కుంటానని స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడతానని మనం చేస్తున్నాం. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. పాలీగ్యామీ వర్సెస్ మోనోగ్యామీ. అంటే పాలీగ్యామీ అంటే ఒక వ్యక్తి ఇంకొక శారీరక సంబంధం 100 మందితో 1000 మందితో అట్లా చేయడము, లేదు ఒక్కరితోనే రిలేషన్షిప్ పెట్టుకోవడము. ఏది రెండింటిలో ఆనందాన్ని ఇస్తుంది అంటే ఇది సైంటిఫిక్ స్పిరిచువల్ అని కాదు. అంటే ఇదేదో సంస్కృతి సాంప్రదాయాలు మతము అట్లా కాదు. సైంటిఫిక్ గా కూడా ఒక మనిషి మోనోగ్యామీతోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో, అంటే ఇద్దరు మాత్రమే శారీరక సంబంధం పెట్టుకుంటేనే ఆనందాన్ని పొందుతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఎక్కువ మందితో రిలేషన్షిప్. ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు తిడితే పశువుల్ని పక్షులతో పోల్చేవాళ్ళు తిట్టాలంటే. మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఒకరితోనే సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఆ బంధం బలంగా ఉండాలి అని. పశువుల్లోనూ పక్షుల్లోనూ కూడా చూస్తే చాలా వరకు కూడా ఆ పశువులు పక్షులు మరొక జంతువుతోనే ఆ బంధాన్ని కొనసాగిస్తాయి. కేవలం వాటి సంతానోత్పత్తి కోసమే అవి కలుస్తున్న పరిస్థితి. మనిషికి ఇన్ని తెలివితేటలు భగవంతుడిస్తే మృగాలుగా తయారవుతున్నాం. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు, పక్షుల్ని పశువుల్ని ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయంటే ఇంతకన్నా ఘోరం. ప్రకృతి నుంచి పూర్తిగా దూరం అయిపోయాం మనం. అంటే ప్రకృతిని నాశనం చేసి ప్రకృతి నుంచి పూర్తిగా దూరమైన పరిస్థితి.
అందుకనే మన శాస్త్రము ఏం చెప్తుంది, మన సంస్కృతి అయితే ప్రకృతితో మమేకమయ్యి జీవితాన్ని కొనసాగించమని చెప్తుంది. దానివల్ల ఎక్కువ ఆనందంగా ఉంటామని చెప్తుంది. అంటే మీరంటూ పశుపక్షాదుల కంటే హీనంగా మనిషి బిహేవ్ చేస్తున్నాడు స్వేచ్ఛ పేరుతో, మోడర్నైజేషన్ పేరుతో, కొత్తదనం పేరుతో. సో ఈ ప్రాసెస్లోనే ఈ బిహేవియరల్ చేంజ్ కానీ, ఈ డ్రగ్ అడిక్షన్ కానీ, ఈ హత్యలు చేయడం కానీ, ఇవన్నీ కూడా. సో ఈ పరిష్కారం అయితే ఒక్కటే వంశీ గారు, 100% ఎక్కువ మంది ఉండాలి కుటుంబంలో. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అసలు సజెస్టబుల్ కానే కాదు ఎట్టి పరిస్థితుల్లోన. ఇప్పుడు కెరీర్ కోసం అని చెప్పి అపార్ట్మెంట్లో ఇద్దరే ఉండి చనిపోవడం మంచిదా? లేదు, అంటే సుఖం వస్తుందేమో, కెరీర్ బాగుంటే సుఖం వస్తుందేమో, ఆనందం అయితే రాదు. అక్కడ కూడా సుఖం లేదండి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే, టాపిక్ డైవర్ట్ అవుతుందని మాట్లాడుకుంటే, ఈ రోజు లక్షలు సంపాదిస్తున్నారు, ఈఎంఐలు కడుతూ ఉన్న పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మానసిక సంఘర్షణకు గురవుతున్న పరిస్థితి, అక్కడ కూడా ఆనందం అనేది లేదు. ఆ ఖర్చుని నియంత్రించుకునే పరిస్థితిలో కూడా నేటి యువత లేదు. అవును, ఆ క్రమశిక్షణ లేదు, ఆ ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఆ ఫైనాన్షియల్ లిటరసీ కూడా లేదు మనకి ఎవరికి కూడా. సో ఎక్కువ మంది ఉండాలి కుటుంబంలో. సో ఉమ్మడి కుటుంబాలు ఖచ్చితంగా ఉండాలి. సో మంచి స్నేహితులు ఉండాలి. అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం ఖచ్చితంగా, ఎందుకంటే మనకు మ్యారేజ్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో మేము అందుకోసమనే ఇప్పుడు మంత్లీ వన్స్ మా క్లినిక్లో, అమృత సంకల్ప క్లినిక్లో అంతరంగాన్ని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి మంచి ఆకారం కోసం జిమ్కి వెళ్తారు, లేకపోతే యోగాకి వెళ్తారు, ఆసనాలు కానీ చేస్తుంటారు. మన మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసు ఎలా ఉంటే మనిషి అలా ఉంటాడు, రిఫ్లెక్ట్ అవుతుంది. మనసు చాలా ఇంపార్టెంట్. ఆ మనసు గురించి మనం ఏం చేస్తున్నాం? ఆ మనసుని శుభ్రం చేసుకోవడానికి, ఆ మనసుకి ఎనర్జీ ఇవ్వడం కోసం, ఆ మనసుని కరెక్ట్ డైరెక్షన్ వెళ్ళడం కోసం, మనసే కదా డ్రైవింగ్ ఫోర్స్ మనిషికి. ఆ మనసు కోసం ఏం చేస్తున్నాం? మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంతరంగా. మీరు చెప్పిన దాన్ని బట్టి బాహ్య సౌందర్యానికి కేటాయించుతున్న టైము అంత సౌందర్యానికి మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఏ వ్యక్తి కూడా చేస్తలేం కదా. అది ఖచ్చితంగా చేయాలి. ఇంతకు ముందు మన పెద్దలు ఏం చెప్పాలంటే, పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ పేట్ సాఫ్ అని, దిమాగ్ సాఫ్ అని, దిల్ సాఫ్ అని, ఈ మూడిని శుభ్రం చేసుకున్న తర్వాతనే సమాజంలోకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. అంటే ఫస్ట్ కడుపు సాఫ్ చేసుకోవాలా, మనసు సాఫ్ చేసుకోవాలా, హృదయం బాగుండాలా. సో లోకం అంతా బాగుండాలి, అందరినీ పాజిటివ్ దృష్టితో చూడాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి అడుగు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరి మొహం చూడండి, చిరాకు, బాధ, దుఃఖము, అంటే ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా మన మొహాల్లోనే కనిపిస్తుంది. డాక్టర్ గారు, ఫైనల్ గా సరే, ఈ హత్యలు జరుగుతున్నాయి, ఈ హత్యలు జరగకూడదని మనం కోరుకుందాం. మీరు చెప్పినట్టుగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లు కూడా ఖచ్చితంగా ఇప్పించుకోవాల్సిన పరిస్థితులు రావటం ఒక రకంగా దౌర్భాగ్యమే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలోనే నేర్చుకోవాల్సిన మనం కౌన్సిలింగ్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక బాధాకరమే. అయినప్పటికీ తప్పనిసరి కాబట్టి ఆ పద్ధతిని అవలంబించాలి. ఇక ముఖ్యంగా యువతకు పెళ్లి చేసుకోవాలి అనే యువత అసలు ఏమేమి కండిషన్స్ చూసుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ఒకరితో ఒకరు పోటీ పడుతున్న పరిస్థితులు, కెరియర్లు అంతే ఉన్నాయి. సో ఈ సంఘర్షణలో యువత కూడా నలుగుతున్నమాట వాస్తవమే. ఒకప్పుడు తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే ఈరోజు యువత భుజస్కంధాలపై భారం కూడా అంతే ఉన్న పరిస్థితి. ఇటువంటి టైంలో పెళ్లి చేసుకోవాలి, లేదు ఒక కెరియర్ మంచిగా చూస్ చేసుకోవాలి, నా భవిష్యత్తు బాగుండాలి అనే యువతకు మీరిచ్చే సలహా ఏంటి? ఒకటి, మన పెద్దలు ఎవరైతే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారో అది మనం ఉన్న స్థాయి. ఇప్పుడు ఒక మనిషి నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్తారు? ఇప్పుడున్న స్థితి కంటే ఎక్కువ ఆనందం పొందడం కోసం. సో వివాహం అనేది మీరున్న, అంటే ఎవరైతే బ్రహ్మచర్య స్థానం నుంచి వివాహం అనేది అదొక గొప్ప ఉన్నతమైన స్థితికి ఆనందం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ మీద మీకు గౌరవం ఉంటేనే ఆ వివాహ వ్యవస్థలోకి ఎంటర్ కావాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన పార్ట్నర్ని కానీ, అంటే ఇంకొక మనిషిని మనకి హింసించడం, ఏ రకంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ, సమాజంలో వాళ్ళకి దెబ్బ, అంటే సామాజికంగా వాళ్ళకి చెడ్డ పేరు అట్లాంటి హక్కు మనకు లేదు. మనం ఖచ్చితంగా వేరే ఆలోచన ఏదన్నా ఉంటే ఆ వ్యవస్థలోకి వెళ్ళకపోవడం మంచిది, మిగిలిన వాళ్ళని మనం అవమానపరచదు. ఇంకోటి, ఫిజికల్ గా కూడా వంశీ గారు వీళ్ళ హెల్త్ చెకప్ రిపోర్ట్స్ అన్ని ఏదైనా ట్రస్టెడ్ ల్యాబ్ ద్వారా, చాలా మంది చాలా డిసీజెస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా షేర్ చేసుకోరు. వాటితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా మన వాళ్ళు అనేవాళ్ళు ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు చూడాలని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. సో కరెక్ట్ గా తెలుసుకొని వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అవ్వాలా. వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంటేనే ఎంటర్ కమ్మని చెప్తున్నాము. వివాహ వ్యవస్థ మీద గౌరవం లేకపోతే అసలు మీరు ఎంటర్ అయ్యి మిగిలిన వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు. దానివల్ల మీ జీవితం నాశనం అవుతుంది. వాళ్ళని చంపేసినాము, వాళ్ళని ఏదో మోసం చేసినామని మీరు అనుకోవచ్చేమో, కానీ ఆ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నాం.
మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మిగిలిన వాళ్ళని మోసం చేయడం అనేది కొద్ది క్షణాలు కొద్ది రోజులు నడవచ్చేమో కానీ జీవితాంతం మనల్ని మనం మోసం చేసుకొని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడం. వివాహ వ్యవస్థ మనల్ని మోక్షం వైపు, గొప్ప స్థితికి, ఉన్నత స్థితికి, ఆనందం కోసం ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థని వెక్కిరించడం ద్వారా మనల్ని మనం మోసం చేసుకొని మనం నాశనం అవుతున్నాం. సో వివాహ వ్యవస్థని అర్థం చేసుకొని అందులోకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను నేనైతే యూత్ని. రైట్. ఇక్కడే ఒక పిల్లాడికి కానీ పిల్లకి కానీ వివాహం చేసే ముందు ఆస్తిపాస్తులు చూస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు మంచి వాళ్ళేనా కనుక్కోవటం ఇదంతా జరుగుతుంది. పెళ్లి ఎన్ని లక్షలు పెట్టి చేస్తున్నాం, ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నాం, వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి, వీళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరి తంతు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వీటన్నింటికన్నా ముందు ఇంట్లో పిల్లవాడినైనా పిల్లనైనా కూర్చోబెట్టి ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారా, నిజంగా వారిని ఒప్పించి పెళ్లి చేస్తున్నారా, వారికి ఇది వివాహము, దీనివల్ల నీ భవిష్యత్తు ఇలా బాగుంటుందని ఒక భరోసానిచ్చి వివాహం చేస్తున్నారా? చదువుకునేటప్పుడు పిల్లలకు ఒక మంచి స్కూల్ చూస్తారు, కాలేజీ చూస్తారు, వారి భవిష్యత్తుకి ఏది కావాలో, ఏది మంచో ఏది చెడు తల్లిదండ్రులు చూస్తారు. పెళ్లి విషయంలోకి వచ్చేసరికి కారణాలు మారిపోతున్నాయి. పక్క వాళ్ళని చూడటం కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి డాక్టర్ గారు. ఈ పరిస్థితుల నుంచి తల్లిదండ్రులు కూడా మారాల్సిన అవసరం ఉందా? తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చిన సందర్భం ఉందా? ఏం చెప్తారు? లేదు, 100% ఉంది వంశీ గారు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు అంటే సింపుల్, ఇష్టం లేదు నో చెప్పచ్చు. లేదంటే పెళ్ళైన తర్వాత నెల రోజులు కానీ 2 నెలలు కానీ ఒక వ్యక్తితో ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ కూర్చొని చర్చించి, లేదు ఈ ప్రాబ్లం పర్మనెంట్, దానికి పరిష్కారం లేదు, నేను ఎస్కేప్ అయిపోవాలనుకుంటే విడాకులు అనేది ఉంది, దానికి ఒక చట్టబద్ధత ఉంది, దానికి ఒక పద్ధతి ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. కానీ ఇవేవి లేకుండా ఒక మనిషిని చంపేద్దాము లేకపోతే చనిపోదాం. సో ఇది జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనము కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. అంటే ఒకరితో ఒకరికి ఏదైనా మానసికమైన సమస్య వస్తే మనం షేర్ చేసుకోవాలా. సో బలవంతంగా తల్లిదండ్రులు కూడా పెళ్లిళ్ళు చేయొద్దు. పిల్లలు కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న అసలు మనల్ని ఎంత ప్రేమిస్తారో మనం అమ్మా నాన్న అయితే కానీ మనకు తెలియదు. ఖచ్చితంగా. సో అమ్మా నాన్న మనల్ని బాధపడేటట్టు, జీవితాంతం నాశనం అయ్యేటట్టు అట్లాంటి నిర్ణయాలు తీసుకోరు. మనం ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తే వింటారు. అట్ ద సేమ్ టైం పిల్లల కన్సర్న్ ఏముంది అనేది మనం ఫోర్స్ చేయొద్దు. ఈ పెళ్లి చేసుకోను ఆనందంగా ఉంటావు అట్లా మనం బలవంతం చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యేటట్లు వివరించాలి. ఇప్పుడు తెలివి లేని వాళ్ళు అయితే కాదు, కాకపోతే ఆ తెలివిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ప్రధానం. పిల్లలందరికీ అర్థమవుతుంది. ఈవెన్ 5 సంవత్సరాల పిల్లడికి కూడా ఈ రోజు లైఫ్ మొత్తం గురించి మీరు ఫిలాసఫీ చెప్తే అర్థం చేసుకోగలరు. ఖచ్చితంగా. సో ఇట్లా ఇప్పుడు 20-25 సంవత్సరాల పిల్లలకి అన్ని విషయాలు అర్థమవుతాయి. కూర్చోబెట్టి మాట్లాడాలి. ఫస్ట్ అన్ని ఓపెన్ గా చెప్పుకోవాలా. అంటే ఓపెన్ గా చెప్తే కోప్పడతారు, పనిష్మెంట్ ఇస్తారని పిల్లలకి అలాంటి వాతావరణం కల్పించకూడదు. సో ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్లు, అట్లీస్ట్ అమ్మాయిలు అయితే అమ్మతో చెప్పుకుండేవాళ్ళు, కొడుకులు అయితే వాళ్ళ నాన్నతో చెప్పుకుండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండాలి. ఒకరినొకరు అవాయిడ్ చేసి అసలు మనం మాట్లాడుకుంటేనే లేం కదా. అంటే రోజు కూడా మాట్లాడుకుంటారు. మన ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, ఒకరు మిస్ అయిపోతే మనం గుర్తించడానికి 24 గంటలు పడుతుంది. ఎందుకంటే మనం 24 గంటలు మనం స్క్రీన్ లో ఉంటున్నాం, అసలు గుర్తించాం. అలాంటి పరిస్థితుల్లో స్టేటస్ లో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. మొత్తంగా డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా భారతీయ వైవాహిక వ్యవస్థ అనేది చాలా బలమైనది, చాలా గొప్పది కూడా. సో ఇటువంటి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టే ముందు ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. జీవితంలో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒకరి జీవితాన్ని మనం హింసించటం కానీ, ఒకరిని మన మాటలతో హర్ట్ చేయటం కానీ, ఒకరి జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా సరే మనకు నచ్చనప్పుడు నో అని చెప్పే హక్కు ఉంది, కానీ అవతలి వాళ్ళ జీవితాలను కాలరాసే హక్కు అయితే లేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అనే ప్రయత్నంలో ఐన్యూస్ ఈరోజు ఒక చర్చను చేపట్టింది. సో మొత్తంగా మనందరిలో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, విద్యా వ్యవస్థలోనూ మార్పు రావాలి, తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి, యువతలోనూ మార్పు రావాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ గొప్పతనాన్ని కీర్తిస్తున్న ఈ సందర్భంలో దేశం ఆ వైపుగా అడుగులు వేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకుంటూ మనం ముందుకు సాగుదామని చెప్పి ఐన్యూస్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఐన్యూస్.